బేసిక్స్ ఆఫ్ మల్లన్న సిరీస్. ఈ రోజు సండే కాబట్టి మార్నింగ్ 5 నిద్ర లేచా. వెంటనే స్నానం చేసి దేవుని అయితే అలంకరించి పూజ చేయడానికి అయితే రెడీ అయిపోయి. ఈ రోజు ఆదివారం, దేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఇక వెంటనే కొబ్బరికాయనైతే దేవునికి ప్రసాదం అయితే పెట్టేసి, మల్లన్నకి ఎంతో ఇష్టమైన ఆదివారం రోజు కాబట్టి మనం ఈ రోజు అయితే కొమరవెల్లికి వెళ్ళబోతున్నాం. ఇక తొందర పూజ అయితే కంప్లీట్ చేసిన. ఇక కొమరవెల్లికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అంత పొద్దున అసలు ఏమనుండే నా ఫీల్, చల్ల గాలి, రోడ్ అంతా ప్రశాంతంగా. ఇక మనమైతే కరెక్ట్ 2 hours తర్వాత కొమరవెల్లిలో దిగిపోయినాం. అరౌండ్ 10 AM అయింది అనుకోండి. ఇక ధర్మ దర్శనం లైన్ అయితే చూడండి ఎంత ఉందో. 2 hours చూసినా అసలు ఏం గదలలే. ఇక VIP దర్శనంకి అయితే దూకేసి వెళ్ళిపోయినాం. నాకున్న కోరికలన్నీ దేవుడికి చెప్పడం అయితే మొదలు పెట్టేసి, ఇదే గంగరేగి చెట్టు. మన మొక్కులు మొక్కుకొని ఆ పూలదండ నా చెట్టు మీద వేస్తే మన మొక్కులు తీరుతాయని ప్రజల నమ్మకం. నేను ఇసిరేస్తే మాత్రం దాన్ని అక్కడ ఆగింది. నా కోరిక తీరుతుందో లేదో చూద్దాం. దీన్నే పట్నాలు వేయడం అంటారు. మల్లన్నకి ఇది ఎంతో ఇష్టం. ఈ పట్నాన్ని పై పట్నం అంటారు. ఎగ్జాక్ట్ గా దేవుడి ముందే వేస్తారు. ఆ సౌండ్స్ కి, ఆ వైబ్రేషన్స్ కి నాకైతే అసలు ఆ గుళ్ళో నుంచి బయటికి రావాలనే అనిపించలేదు. శ్రీ మల్లికార్జున స్వామికి అలా మళ్ళా నన్ను స్మరిస్తూ దర్శనం అయితే అయిపోయింది. ఎంత గాంభీరంగా ఉన్నాడో మీరు కూడా చూడండి స్వామి. ఒక్కసారిగా ఒళ్ళు పులకరించిపోయింది అనుకోండి. కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా ఆస్తిపత్తుల. ఇక మన రూమ్ లోకి అయితే ఫోటో లేదని చెప్పినా కదా, ఫోటో అయితే తీసుకున్నాం. ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళిపోయాను. సుతిమాను గుండు కూడా ఎక్కుదామని ట్రై చేశా, కానీ కాలేదు. ఆ సుతిమాను గుండు ఎలా అయితే ఎక్కారో అలానే దిగితే కోరుకున్న కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. వెళ్ళిన పనులన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే రిటర్న్. మల్లన్న స్టోరీ అయితే వాళ్ళు చెప్పలేకపోయినా రేపైతే చెప్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాగింగ్ కంటెంట్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో అయిపోండి.